టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం మొత్తం వరదలతో అతలాకుతలం అయిపోయింది బెజవాడ ప్రాంతం. మెయిన్ దాని గురించే ఒక పక్క రాజకీయాలు జరిగిన, రాజకీయ డైవర్షన్లు జరిగిన. బుడమేరు అనే ఒక చిన్న నది, ఒక రకంగా చిన్న కాలువ అనుకోవాలి, ఒక చిన్న వాగు అనుకోవాలి. ఎవరు పట్టించుకోలేదు కాబట్టి అది చిన్నదిగానే అనుకుంటారు. కానీ ఇప్పుడు దాని ఉగ్రరూపం ఏంటో చూపించింది. ఒక రకంగా బుడమేరు బెజవాడని భయపెట్టింది, కొన్ని ప్రాంతాల వాసులను అతలాకుతలం చేసింది, కొంతమందిని మృత్యు ఒడుకు చేర్చింది. ఒక రకంగా ఇప్పుడు కోలుకుంటున్న పరిస్థితి క్రమక్రమంగా. ఇంకా కోలుకోవాల్సిన టైం అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా కనిపించట్లేదు. దాదాపు ఒక వారం పడుతుందో లేదంటే నెల పడుతుందో అనేది. మరోపక్క 3 గంటలు పడ్డాయి బుడమేరుకి, ఇంకా ఆ వరద ప్రవాహం అయితే తగ్గలేదు. కృష్ణా బ్యారేజీ దగ్గర పెరిగిన నీటి మట్టాన్ని కంట్రోల్ చేయగలిగిన బుడమేరును మాత్రం కంట్రోల్ చేయలేకపోతుందా అధికార యంత్రాంగం? తప్పు ప్రభుత్వానిదా లేదంటే అధికారులదా? ఓ పక్క ప్రతిపక్షం చేస్తున్న రాజకీయం, ఇవన్నీ చాలా అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నీ స్థాయిలో. సార్, ఫస్ట్ అసలు బుడమేరు పాపం ఎవరిది? బుడమేరు పొంగడం అనేటటువంటిది సహజమేనా? అంటే ఈ స్థాయిలో గతంలో కూడా జరిగినాయి. అయితే నిర్వహణ లోపం అన్నటువంటిది ఇక్కడ అతి పెద్దదైనటువంటి శాపం. ఏంటది నిర్వహణ అంటే 3 రకాల నిర్వహణ. ఒకటి, నీళ్లని ఎప్పటికప్పుడు కిందకు వదలటం అన్నటువంటి దాంట్లో ఫెయిల్ అయ్యారు. అంటే పర్యవేక్షణ ఫెయిల్ అది నెంబర్ 1. అయితే అది వాళ్ళ చేతిలో కూడా లేదు. ఎందుకంటే పైనుంచి ఒక్కసారిగా వాటర్ ఫ్లో వచ్చింది, మామూలుగా అక్కడేం రిజర్వ్ చేసి పెట్టాల, కాబట్టి అందులో వాళ్ళ తప్పే ఉండదు. కానీ వెలగలేరు రిజర్వాయర్, బుడమేరు అంటే బుడమేరు గేట్లు అంటే వెటకారాలు వెక్కిరింతలు ఇవన్నీ నడిచినాయి. కానీ బుడమేరు కాలవకున్న గేటే వెలగలేరు దగ్గర ఉంది కాబట్టి అంతే వెలగలేరు రిజర్వాయర్ అంటారు. అంతే. అది వాస్తవంగా నది కాదు, కాలవకి పెట్టినటువంటి ఒక గేట్లు. ఆ గేట్లు ఎత్తేస్తే ఊరి మీద వచ్చి పడతాయి. ఊరు మీద పడకుండా కట్టబడినటువంటి రిజర్వాయర్ అది. అంతే. ఆ ఊరు మీద పడకుండా కట్టినటువంటి రిజర్వాయర్ గేట్లు ఎత్తేసేటప్పుడు కిందున్న ప్రాంతాలకు హెచ్చరించడం అన్నటువంటిది సహజ సిద్ధ పరిణామం. అది చేయలే. ఇక్కడ శనివారం ఉదయం అనగా అక్కడ నిండిపోతున్నప్పుడు కిందకి వదలబోతున్నామని చెప్పాలి, చెప్పలా. కిందకి ఎందుకని? మామూలుగా అయితే కనుక కాలువలోకి వెళ్ళిపోవాలి, అది వీటిపిఎస్ కాలువలో నుంచి నదిలోకి వెళ్ళాలి. కానీ నదిలో ఓవర్ఫ్లో ఉంది, అక్కడికి నీళ్లు ఎళ్ళవు, వెనక్కి తంతాయి అని తెలిసినప్పుడు, ఇక్కడ ఇది ఎత్తాలి అని తెలిసినప్పుడు, ఇంటిమేట్ చేసినప్పుడు ప్రభుత్వం ప్రజలకి సమాచారం అందించాలి కదా. శనివారం సాయంత్రానికి ఆ వాటర్ అప్పటిదాకా కూడా గేట్లు ఎత్తకపోవడం వల్ల పైన 3 చోట్ల గండు పడింది. అలాగే ఆ గండ్లు పడిన వాటర్ ఆదివారం ఉదయం 8ంటికి వచ్చింది విజయవాడకి, 7:30-8ంటికి. అప్పటిదాకా ఇంటిమేట్ చేయకపోవడం ఏంటి? అదే గనక అక్కడ రెవెన్యూ, పోలీసు, ఇరిగేషను, కార్పొరేషను ఇంతమంది కలిసి చేసిన వైఫల్యం, ఇంక్లూడింగ్ పంచాయతీరాజ్ శాఖ. ఎందుకంటే పంచాయతీ దగ్గరది కదా అవన్నీ, దాంట్లో ఉన్న పంచాయతీలే కదా. కానీ ఇక్కడ చిన్న డౌట్, వెలగలేద్దర 11 గేట్లు ఎత్తేయడం వల్ల ప్రకాష్ నగర్, సింగ్ నగర్ ఇవన్నీ మునిగిపోయాయా? ఎత్తకుండా లేట్ చేయడం వల్ల గండ్లు పడి వాటర్ ఇలా వచ్చేసిందా? ఒకవేళ ఎత్తకుండా ఉంటే ఆ వాటర్ ఇట్టిపోయేది. ఎత్తినప్పుడు వస్తుంది ఇటుకే, అంతే. ఎత్తకపోయినందువల్ల గండ్లు పట్టడం వల్ల ఇటుకే వస్తుంది, ఇంకా వేరే మార్గం లేదు. ఎత్తకుండా అది గనక కృష్ణా నదిలోకి వెళ్ళిపోవాలి, వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఇటు పక్కకు వదులుతారు. కృష్ణా నదిలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటే అసలు ఇటుకు వచ్చే పని ఉండదు. వాటర్ ఓవర్ఫ్లో ఉంది, కృష్ణా నదిలో 11.5 లక్షల క్యూసెక్కుల నీళ్ళు వస్తూ ఉండటం వల్ల ఈ సమస్య వచ్చింది. నెంబర్ 1. అది మామూలుగా గేట్లు ఎత్తారనుకోండి, ప్రకాష్ నగర్, సింగ్ నగర్ వరకే వస్తుంది. ఇది గండి పడటం వల్ల ఇంత వచ్చింది, యువతల ప్రాంతాలన్నీ మునిగింది. గండి పడటం వల్ల ఇన్ని ప్రాంతాలు మునిగినాయి. ఈవెన్ అక్కడ ఎదురుతన్ని, కబేళ, ఊర్మిళా నగరు, హౌసింగ్ బోర్డు కాలనీ, లేబర్ కాలనీ, అటుపక్కనే కూడా మునగడానికి కారణం 1 టౌన్, విజయవాడ 1 టౌన్, చిట్టినగర్ దాకా మునిగిపోయింది. దానికి అంతటికి కారణం అది. అసలు లాజిక్ ఈ రెండింటి మధ్యన ఉన్న తేడా చాలా మందికి ఆ విషయం తెలియదు కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. గండి పడటం వల్ల అంత వచ్చింది అనమాట సమస్య. ఇది అక్కడ మెయిన్ లోపం ఏంటంటే, సరే ప్రకృతిని మనం అంచనా వేయలేం, గండి పడటం దాన్ని ఏదో చంద్రబాబు గారి తప్పు లేకపోతే ప్రభుత్వం తప్పు అని చెప్పను, లేదా ఇంకొక ప్రభుత్వం తప్పు అని కూడా చెప్పను. గండి పడినప్పుడు ప్రజలకి సమాచారం అందించడం అనేది ప్రభుత్వపు బాధ్యత. అది అసలు ఒక 20 గంటలు పట్టింది విజయవాడ రావడానికి.
ఉమ్. 20 గంటల దాకా నిద్రపోతున్నారా? ఎవడు నిద్రపోతున్నాడు? ఎందుకు నిద్రపోతున్నాడు? ఈ గండి దగ్గర కూడా చిన్న క్లారిటీ కావాలి. గళ్ళు ఆల్రెడీ ముందే ఉన్నాయా, ఇప్పుడు ఈ ప్రవాహం వల్ల పడ్డాయా? వీళ్ళు చెప్తున్నది ముందు గళ్ళు ఉన్నా వాటిని పోల్చలేదు గత ప్రభుత్వం అనే ఆరోపణ ఎలా చూడాలి? మీకు పల్లెటూరులో తెలుసు, గండి అంటే అర్థం ఏంటి? హోల్ పడ్డం, ఒక కట్ట కట్ట తెగిపోవడం. నాకైతే మరి దాన్ని గండి అంటే అప్పుడెప్పుడో తెగిపోయి ఉంటే ఇంక మరి ఎంతకాలం నీళ్ళు ఎట్టుంటాయి అక్కడ? ఇన్నేళ్ళు అట్లాగే నీళ్ళు వస్తూనే ఉండాలి. గండి అంటే అర్థమే అప్పటికప్పుడు పడేది, అంతేగాని గతంలో గండి పూడ్చలేదేంటి? ఇది ఎట్లా ఉందో, ఇది బుడమేరంటే నది అంటే ఎట్లా ఉందో ఇది కూడా అట్లాంటి డైలాగ్. కాకపోతే ఇక్కడ ఎటకారం చేశారు, అక్కడ మర్చిపోయారు. ఇక్కడ గేట్ల గురించి ఎటకారం చేశారు, ఓకే, కానీ ఒరిజినల్ గేట్లదైతే ఎటకారం చేయదగ్గ అంశం కాదు. కానీ ఇక్కడ నది అంటే మాత్రం ఎటకారమే. అదే సమయంలో గండి అంతకుముందు పడితే పూడ్చలేదని చెప్పడం కూడా వెటకారమే. అంతకుముందు పడే గండిని పూడ్చేది ఏంది? సరిగ్గా చెప్పాలంటే అసలు పదం చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఆ కట్ట సరిగ్గా పెట్టలేదు అన్నటువంటిది. కట్ట సరిగ్గా పెట్టేది ఏంది? కట్ట అనేది సరిగ్గా పెట్టేది ఏంది అంటే నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఒకవేళ కట్ట కనుక పైన తెగిపోయి ఉంటే, ఒకవేళ ప్రవాహం అంతవరకు రాలేనప్పుడు నిజంగా గండి ఉన్నా కట్ట తెగిన ఆ వాటర్ ఇటు రాదు. ప్రవాహం పెరిగినప్పుడు నిన్న 8 లక్షల క్యూసెక్లు ఎంత వచ్చింది, అప్పుడు ఏమన్నా ఆ వాటర్ ఇటు వచ్చిందా? నిజంగా ఇంతకు ముందు పడిన కట్ట తెగి ఉంటే దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదా? ఇది పొంగి వచ్చేది, బెజ్జం పడి వచ్చేది. అవును, ఇది పొంగి రాల, బెజ్జం పడి వచ్చింది, కట్ అయిపోయింది. కట్ అయిపోయింది, కట్ట అయిపోయింది. అదే అంటున్నాను. కట్ట అనేది అంతకు ముందు ఎట్టు ఉంటది అంటున్నా. అదే కట్ట అంతకు ముందు కట్ అయితే అప్పుడే పూర్తి చేస్తారు కదా. అవును, 13 ఏళ్ల క్రితం వచ్చింది ఒకసారి వరద, అప్పుడు కట్టయి ఆ కట్ట వేసేసారు. మళ్ళీ ఇప్పుడు కట్ అయింది. ఇప్పుడు మళ్ళీ పూడుస్తున్నారు. అక్కడ ఏంటంటే చేసే ఏకైక లోపం, కట్టలు మట్టితో వేస్తున్నారు. అవును, ఇప్పటికీ మట్టితోనే వేస్తున్నారు. మట్టితో వేస్తే ఏమవుతుంది అంటే అక్కడ గోడ కట్టడం అవుతుందా? ఎందుకు వేయకూడదు? ఇప్పుడు ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఎలా కట్టారు, మరి ఎందుకు వేయకూడదు? అట్లాగా అనుకోవాలి, ఖర్చు అంతే. కాకపోతే అసలు లాజిక్ ఉంది అక్కడ. అక్కడ గోడ కట్టేశారు అనుకోండి, వాటర్ ఎటు వెళ్ళాలి? కృష్ణానదిలోకి వెళ్ళే దారి లేదు. అప్పుడు ఎటు వెళ్ళాలి? ఎగువ ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. నీరు పల్లమెరుగు నిజం దేవుడు ఎరుగంట. ఎగువ ప్రాంతాలని మైలవరం, కొండపల్లి, అటు పక్కన ఊళ్ళన్నీ మునిగిపోతాయి. అటు ఊళ్ళు మునగకుండా ఇటు ఊళ్ళు ముంచారు, అంతే. సింపుల్ లాజిక్ చెప్పాలి. ఎటైనా ఏదో ఊళ్ళో అయితే మునగడం ఖాయం. అటు పక్కన వాళ్ళని బాగా కాపాడడానికి ఇటు పక్కన వాళ్ళని ముంచారు. మరి దానికి ఇంకా ఆల్టర్నేటివ్ పరిష్కారం ఏం లేదా? మరి అదే కదా, దానికి ఒరిజినల్ గా ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఉన్నటువంటి బుడమేరు నీళ్ళని కృష్ణానదిలో కలిపేటటువంటి కెనాల్ ఉంది. దాని పేరే బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ లేదా బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు. అది స్ట్రైట్ గా వెళ్లాల్సి ఉంటే దానికి అక్కడక్కడ మెలికలు వచ్చినాయి. మెలికలు వస్తే ప్రమాదం. అవును, ఇది నెంబర్ 1. మెలికలు రాకుండా స్ట్రైట్ గా కడితే వీటీపీఎస్ దగ్గర ఉన్నటువంటి పార్ట్ దగ్గరికి వెళ్ళాలి. అది ఈ మధ్యలో మెలికలు వచ్చే ప్లేసెస్లో కొంత భూముల్ని ప్రభుత్వం సేకరించి ప్రాజెక్ట్కి ఇవ్వాలి. అట్టండిది చేయలే. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అది నేరుగా కృష్ణానదిలోకి వెళ్ళేటప్పుడు దీన్ని ఏం చేశారంటే, ఇదివరకు ఈ సమస్యకు మళ్ళీ అదంతా కలిపితే వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుందనే ఉద్దేశంతో దాన్ని తీసుకెళ్ళి పోలవరం కాలువతో లింకప్ చేశారు. పోలవరం కాలువలోకి నీళ్లు పోసేస్తారు. పోలవరం కాలువ ఆల్రెడీ పెద్దది కదా, ఆ నీళ్ళు వెళ్ళి కృష్ణానదిలోకి పోవాలి. అయితే ఆ పోలవరం కాలువ నేరుగా వెళ్ళేటటువంటి రూట్ కాకుండా దానికి బ్రేక్ ఇచ్చారు. బికాజ్ ఇప్పుడు వాళ్లే చెప్పినటువంటి కోణం, అక్కడ ఒక పవర్ ప్లాంట్, అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి సంబంధించిన పవర్ ప్లాంట్. వీటీపీఎస్ కాదు, వీటీపీఎస్ పక్కన పవర్ ప్లాంట్. ఈ వీటీపీఎస్ లో నుంచి వచ్చే హాట్ వాటర్, అలాగే ఈ కృష్ణలో వాటర్, ఈ రెండింటి కలిపి పవర్ తయారు చేసుకునేటువంటి ప్లాంట్ ఉంది అక్కడ. ఈ కాలువకి అడ్డం అది. అది తీయాలి అంటే గతంలో కోర్టులో స్టే తెచ్చుకున్నారు. దాని మీదగానే వెళ్ళాలి, దాని కింద నుంచి వెళ్ళాలి. అప్పుడు పెద్దది అవుతుంది. అది పెద్దదైనప్పుడు ప్రాబ్లంలే. అది రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టినప్పుడు అప్పుడు ఒకసారి కోర్టు స్టే వచ్చింది. తర్వాత కాలంలో అసలు ఆ ప్రాజెక్ట్ పక్క వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో 2020లోను 2021లోను దానికి సంబంధించి చెప్పినప్పుడు మళ్ళీ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించినప్పుడు తర్వాత ప్రభుత్వం మారిపోయింది, అంత ఆగిపోయింది. మొన్నటిసారి కోర్టు స్టేతో ఆపుకున్నారు.
అది తీసేయకుండా కాలం వెళ్ళడానికి దారి లేదు. అది పవర్ ప్లాంట్ అనమాట. మామూలుగా అప్పట్లో ఇచ్చినటువంటి 1500కి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్. ఇందులో నుంచి వాటర్ వాడుకుంటూ అక్కడ పవర్ తయారు చేసేటటువంటి ప్లాంట్ అనమాట. అసలు సమస్య అక్కడ వచ్చింది, లాజిక్ అంతా. దానివల్ల మొత్తం డైవర్షన్ అయిపోయింది. అంటే డైరెక్ట్ గా వెళ్ళే దారి లేదు కదా, ఇంకెక్కడికి పోతుంది. అవును. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్తుంది అటే, కాకపోతే VTPS కాలంలోకి వెళ్తుంది. VTPS కాలం సరిగ్గా చెప్పాలంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 100 బకెట్ల నీళ్లు దాంట్లో పడితే 10 బకెట్ల నీళ్లే బయటికి వెళ్తాయి. అది దాని కెపాసిటీ. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంకెట్లా పోతుంది అదే కదా వాటర్. అది సమస్య ఇక్కడ. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పట్లో కోలుకోవడం అనేది అసాధ్యమైన. ఒక పక్క మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది, గల్లంతైన వారి లెక్క కూడా ఇంకా తేలట్లేదు. అంటే ఒక్కొక్కరు లెక్క చెప్తున్నారు. అంటే సమస్య ఏంటంటే కావాలని కొంత హైడ్ నడుస్తుంది. అవునా? ఇప్పుడు మొదటి రోజున 16 మంది చనిపోయింది రాశారు. రెండో రోజున హెడ్డింగ్లు ఎక్కడ ఉన్నాయి సంఖ్య? తర్వాత క్యాజువల్ ప్రకటన 31 అన్నారు. కానీ మొదటి రోజున 16, రెండో రోజున 12 మృతదేహాలని రాసి మళ్ళీ టోటల్గా 32 అంటారు. ఇది 32 అంటలా, అది సాక్షి రాస్తుంది. సాక్షి చెప్పిన లెక్క 47, వీళ్ళు చెప్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, చనిపోయినటువంటి వాళ్ళది ఈ ఖాతాలో కాకుండా మామూలు జనరల్ డెత్స్ అని రాస్తారా? ఇందులో వరదల్లో 2 రకాలు. ఒకటి నీళ్లలో మునిగి చనిపోయిన వాళ్ళు, వరదల సందర్భంగా ఇళ్లలో ఉండిపోయి ఆహారం అందక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఈ ఖాతాలో వేయట్లేదు. ఈ టైంలో చనిపోయిన వాళ్ళు వరద బాధితుల కిందనే ఇవ్వాలి కదా, ఇస్తే మళ్ళీ వాళ్ళకి కూడా పరిహారం ఇవ్వాల్సి వస్తుంది అనుకున్నారో ఏమో. అది ఇంట్లో చనిపోయారు కాబట్టి. అది ఇప్పుడు ఆయన ఎవరో పాస్టర్, వాంబే కాలనీ దగ్గర పాస్టర్ అట, షుగర్ పేషెంట్ అట, తిండి లేదు 2 రోజుల పాటు, ఉన్నట్టుండి మనిషి చచ్చిపోయాడు. దాన్ని వరద బాధితులు అనాలా? మామూలుగా పోస్ట్ మార్టం చేయించాం అనుకోండి, షుగర్ వాళ్ళని అంటారు. ఇప్పుడు ఆ లెక్కలో చూపెడతారు అనుకుంటారు. చంద్రబాబు గారు కనుక స్వయంగా రంగంలో దిగకపోతే ఇంకా కష్టమయ్యేదా సహాయ చర్యలు అందించడంలో, లేదంటే ఇంకా వేగవంతంగా జరిగేవా? ఇప్పుడు ప్రాక్టికల్గా బాబు గారిని నమ్మే వాళ్ళందరూ ఆయన వల్లనే ఇదంతా జరుగుతుంది అంటారు. అంటే ఎంత వేగంగా జరిగింది? వేగంగా జరగలేదని ఈనాడు ఆంధ్రజ్యోతినే రాసింది. 30% జరిగిందని వాళ్ళే రాశారు కదా, 4వ రోజుకి రాశారు, గుర్తుంది కదా. అంటే అర్థం ఏంటి? ఆయన వెళ్ళడం వల్ల పెరిగిందా స్పీడు, తగ్గిందా? ఇప్పుడు లేదంటే ఆయన వెళ్ళడం బట్టేనా 30% అందిందేమో. అదే అనేది అట్లా ఎలా కావాలంటే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళలేకపోయారు, లోపలికి సహాయ చర్యలు అందలేదు అనేది వాళ్ళు రాస్తే గుర్తండి. ఒక గ్లాసులో నీళ్లు ఉన్నాయి, మీరు గ్లాస్ పెట్టుకున్నారు, సగం నీళ్లు పోసారనుకోండి, ఒక ఆస్పెక్ట్లో చెప్పచ్చు సగం నీళ్లు పోసాను నేను అని. రెండో ఆస్పెక్ట్ లో నేనేమనొచ్చు, సగమే పోసావు అంతే, ఇంకా సగం ఉంచేసావు. అదే ఇది అంతే. బేసిక్ గా సక్సెస్ అయింది బాబుది, ఫెయిల్ అయిందంతా కూడా అధికారులది. ఎందుకు? అది ప్రాక్టికల్ గా ఆయన పైన మానిటర్ చేయాలి, వెళ్ళాలి, చూడాలా, దెన్ అక్కడ వచ్చేసేసి మళ్ళీ కూర్చుని ఆ వ్యవస్థ ఈయన చూసొచ్చిన లోపాలని పరిష్కరిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ తిరుగుతూనే ఉండాలి, ఎందుకు ఏమేంటి అనేది కనుక్కుంటా. కానీ ఇక్కడ జర్నలిస్ట్ చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. ఆయన చూస్తూ ఉండటం వల్ల ఒక రకంగా జనాలకి భరోసా. కానీ ఎవరికి భరోసా? ఎదురుగుండా కనబడ్డవాళ్ళకి. కనబడని వాళ్ళకి ఏం భరోసా వస్తుంది? కనబడనోడికి కావాల్సింది సర్వీస్ కావాలి. విజయవాడ కృష్ణా జిల్లా అంటే స్పెషల్ ఏంటి? మొత్తం మత్స్యకారులు బోల్డ్ అంతమంది ఉంటారు. మచిలీపట్నం ఏంటి, ఇబ్రహీంపట్నం ఏంటి, ఇవన్నీ వందల కొద్ది కాదు వేల కొద్ది పడవలు ఉంటాయి. పడవలు తెప్పించుకోలేమా మనం? అదే కదా. రెండో రోజుకి తెప్పించుకోలేమా? మూడో రోజుకి కానీ ఒకటో రోజే తెప్పించుకోవాలి పడవలు రాలా. రెండో రోజుకి వచ్చిన పడవలు అతి పరిమితం. అవి కూడా ఎక్కడెక్కడ తిరిగినాయి? మామూలుగా నడవగలిగిన చోట్ల, అక్కెళ్ళగలిగిన చోట్లే తిరిగినాయి. అసలైనటువంటి చోట్ల ఎక్కడ తిరిగినాయి? గజీయతగాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఆహారం వాళ్ళ ద్వారా అందించచ్చు కదా, ఎందుకు అందించలేకపోయాం? 4 రోజుల దాకా కూడా. 4వ రోజు నీళ్లు తగ్గాక వాళ్ళంతటా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళగలిగితే తప్పించి లోపలికి ఎందుకు వెళ్ళలేకపోయారు? అది. బట్ తను అక్కడే తిరుగుతా ఉండి సమస్యలు కనిపెట్టారు, ఆయనే కంటతడి పెట్టుకున్నారు. సమస్యల్లో ఏంటంటే అందాల్సిన చిట్ట చివరి మనిషికి అప్పుడు అందలా, ఇప్పుడు అందుతాయి వరద తగ్గిపోయాక. కష్టంలో ఉన్నప్పుడు కదా అందాల్సింది.
వరదలో ఉన్నప్పుడు కదా. ఆ తర్వాత హెలికాప్టర్ల ద్వారా వేశారు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రోన్ పెట్టారు. డ్రోన్ అనేటువంటిది ఎక్కడికి వెళ్ళినాయి, ఎంత దూరం వెళ్తున్నాయి ప్రాక్టికల్ గా. డ్రోన్ల ద్వారా అందించడం అనేటువంటిది మనం కూడా చెప్తాం ఎంత దూరం వెళ్తున్నాయి. ఇంకో డ్రోన్ ద్వారా ఎంతమందికి అందినాయి. బేసిక్ గా అసలు అందాల్సినటువంటిది హెలికాప్టర్ల ద్వారా గైడెన్స్ కరెక్ట్ గా లేదు వాళ్ళకి. ఇప్పుడు వెనకాల ఉన్నటువంటి పార్ట్లు జక్కంపూడిలో ఆ వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, అంబాపురం, అక్కడ వెళ్ళలేని పరిస్థితి. అలాగే ఉడా కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, ఇట్లాంటి వెళ్ళలేని పరిస్థితి. అక్కడే స్టార్టింగ్ పాయింట్స్. అక్కడ 8 అడుగుల లోతు వచ్చినాయి వాటర్. ఇల్లు ఒక ఫ్లోర్ మునిగిపోయేది. అలాంటి ప్లేసెస్ లో కదా ముందు వెళ్లాల్సింది. అక్కడికి చేరలా, నీళ్లు తగ్గాక చేరినాయి. నీళ్లు ఉన్న టైంలో అక్కడోళ్ళు ఆహారానికి ఇబ్బంది పడింది, పరుగులు పెట్టుకుంటూ డాబాలకు వెళ్లాల్సి వచ్చింది వాళ్ళు. అక్కడికి చేరడం ఇబ్బంది అయింది. అందువల్లనే అసలు సమస్య వచ్చింది. ఆయన తిరగడం మంచిది, ఆయన తిరగడం వల్ల ఒక మనోధైర్యం రావటం, అధికారులకి ఏదైనా చెప్పుకునేటటువంటి పరిస్థితి రావడం, ఇదంతా. కానీ ఇక్కడ ఆల్టర్నేటివ్ పరిష్కారాలు ఏం కనుక్కున్నాం అన్నది. ఆ చివరి రోడ్డు దగ్గరికి మనం పంపించలేకపోయాం 4 రోజులైనా. చివరికి ఒక్క ఆంధ్రజ్యోతిని రాసింది 30% మందికి అందిని అని, ఈనాడు రాసుకుంది 5వ రోజున ఇట్లాంటిదని. ఇంకా అక్కడ వెళ్ళినందువల్ల ఆయన ఉండటం వల్ల ప్రయోజనం ఏం జరిగింది. నెంబర్ 2, ఈ అక్కడ శవాలని జనాలు లాక్కుని వచ్చి రావడం ఏంటి మరి. స్వయంగా ముఖ్యమంత్రి అక్కడ తిరుగుతుండగా కూడా కొట్టుకొచ్చిన శవాలు అలాగే ఉన్నాయని చెప్పి గొడవ కదా. మరి ఏం చేసినట్టు అక్కడ అధికార యంత్రాంగం? బాబు వెనకాల తిరుగుతూ కూర్చున్నారా? శవం వస్తే దాని శవాన్ని తీసుకెళ్ళడం గాని, మనుషులు పెట్టడం గాని ఏంటనేది ఎవరు చూశారు? బేసిక్ గా చూస్తే అంత విపరీతంగా జరిగినట్టు కనబడుద్ది, అసలేమీ జరిగినట్టు కనబడుద్ది. ఎవడికి లభించిన ఫీల్ని బట్టి ఆడికి. ఒకటి ఖాయం, మొదటి రోజున అసలేమీ అందల, రెండో రోజు మధ్యాహ్నానికి ఆహారం లాంటి అందిని, జనాలు వచ్చారు. ఆ వచ్చిన టైంకి మాత్రం వచ్చినటువంటి అంశం ఏంటంటే, కర్రలు పట్టుకుని చేత పట్టుకుని పీకల లోతు దాకా నీళ్లలో నడుచుకుంటూ రాగలిగిన వాడు మంచినీళ్ళ బాటిల్ పట్టుకెళ్ళడమో ఆహారం పట్టుకెళ్ళడమో చేయగలిగాడు. అప్పటికి కూడా మంచినీళ్ళు అక్కడ లభించాల, ఎక్కడో సెంటర్కి వెళ్ళి తెచ్చుకున్నారు. 3వ రోజుకి ఏర్పాట్లు సెట్ అయ్యి 3వ రోజుకి ఒక క్లారిటీకి వచ్చినాయి పడవలు ఎడవలు ఇవన్నీ కూడా. అయితే పడవలో జనాల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, ఓన్లీ అక్కడ ఉంచడం. పోనీ రైట్, ఎమర్జెన్సీ వాళ్ళయ్యా అనుకున్నారు, ఆహారం పంపించచ్చు కదా పడవల్లో, ఎక్కడైతే లోపల ఉన్నాడు అక్కడికి పోవాలి. అది సమస్య. కానీ లోపం అక్కడ అంటే ఇమీడియట్గా స్పందించిన శనివారం సాయంత్రం నుంచి 14 గంటలు ఈయన ఉన్నారు ముఖ్యమంత్రి అన్ని చెప్తున్నారు. 5 లక్షల మందికి ఆహార పట్టాలు తెప్పించి 30% పంపిణీ చేసి మిగిలిన పంపిణీ చేయడం మన వల్ల కాదు అన్నప్పుడు డ్రోన్లు తీసుకొచ్చారు. ఆహార పట్టాలు వేస్ట్ అయిపోతున్నాయని తర్వాత డ్రోన్ తీసుకొచ్చారు. అప్పుడు ఆహారం పంపిణీ చేయడం అదంతా జరిగింది. లోపలికి వెళ్ళడం అసాధ్యం అని అప్పుడు తెలిసింది. బాబు గారి చుట్టూ అందరూ ఉన్నారు, యంత్రాంగం అంతా అక్కడే ఉంది, కలెక్టరేట్లో ఈయన అక్కడే ఉన్నారు, నైట్ అంతా అక్కడే ఉన్నారు. కానీ దాన్ని అంచనా వేయడంలో మేము లోపలికి వెళ్ళలేమేమో అని ముందే డ్రోన్లు తెప్పించుంటే బాగుండేదేమో అంచనా వేయడంలో అక్కడ వైఫల్యం ఎవరిది అంటే సాక్షాత్ సీఎం అక్కడ ఉన్న వైఫల్యం ఎవరిదిగా చూడాలి? ఆహారం అనేది డ్రోన్స్ ద్వారా వేయలే, అంటే తర్వాత వేసారంట. 3వ రోజు 4వ రోజునికి 5వ రోజుకి అయి ఉంటుంది. అది కూడా ఎక్కడి వరకు వెళ్తుంది డ్రోన్? అవును, మాక్సిమం లెవెల్ 2 కిలోమీటర్లు అంతే. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకునే వస్తున్నారు. వెళ్ళాల్సింది ఎక్కడికి? 4, 5, 6, 7 లోపలికి. అక్కడ వాళ్ళకి ఎవరికైనా డ్రోన్ లో వచ్చిందేం కనుక్కోండి. కొంత హెలికాప్టర్ల ద్వారా వేశారు. అసలు అక్కడ హెలికాప్టర్ల ద్వారా విపరీతంగా జరిగి ఉండాల్సి. రెండవది స్పీడ్ బోట్స్ తెప్పించాలి. స్పీడ్ బోట్లు రాలి, టూరిజం బోట్లను ఏం చేస్తున్నాయి, ఇవన్నీ మరి అధికారులు చెయ్యాలి. సార్ ఇది తెప్పిద్దాం సార్, అది తెప్పిద్దాం సార్ అని వాళ్ళందరూ ఆయన వెనకాల ఉంటున్నారు, ఆయన చెప్పింది అమలు చేసే కార్యక్రమంలో ఉన్నారు. కానీ వీళ్ళుగా ఇనిషియేటివ్ తీసుకుని చెప్పే ధైర్యం చేయలేదా? లేకపోతే చెప్తే పట్టించుకోలేదా? ఇది తెలియదు ఎవరికి. అంటే సీఎం అక్కడ ఉన్నప్పుడు కావాలంటే ఆయన ఆర్డర్ ఇస్తే వస్తాయి, లేట్ చేశారా లేదంటే అధికారులు పట్టించుకోలేదు, అధికారులదే తప్పు అని నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక్కడ తప్పేమంటలేదు కదా, మేము బాగా చేసామంటున్నారు కదా, అద్భుతంగా చేసాం, స్వయంగా చంద్రబాబు గారు అధికారులందరినీ వెంట పెట్టుకుని తిరిగారని చెప్తున్నారు. ఇంకా చేయలేదని ఎవరు చెప్తున్నారు? అక్కడ అధికార యంత్రాంగం లోపం ఉంది. అక్కడ ఇప్పుడు సమస్య ఏంటంటే ఇష్యూ కాగానే కావాల్సినటువంటి చకచక చర్యలు. ఒకటి బోట్లు తెప్పించడం,
స్పీడ్ బోట్లు తెప్పించడం, గజేతగాళ్ళని పిలిపించడం, ఆహారం లోపలికి అందేటట్టు చూడటం ఆ బోట్లలో, వీటికి తోడుగా ఎవరికైతే చనిపోతే శవాల్ని యువతలకు తీసుకొచ్చే పని చూడటం, అక్కడ మెడికల్ క్యాంప్ సెట్ చేసుకోవడం, వీటికి తోడు ఏం జరగాలి, ఎక్కడైతే మనం అందుకోలేకపోతున్నా అక్కడికి హెలికాప్టర్లు మూవ్ చేసుకోవడం, ఇవన్నీ కామన్ గా జరగాల్సిన ప్రక్రియ కదా. కామన్ గా జరగలేదే అక్కడ. నిదానంగా ఒక్కొక్కటి అమరితే అదంతా కలిపితే ఫెయిల్యూర్ అనాలా సక్సెస్ అనాలా అంటే బాబు గారే అక్కడ ఉన్నారు కాబట్టి సక్సెస్, చిట్ట చివరి వాళ్ళకి అందలేదు కాబట్టి ఫెయిల్యూర్. అవును. కానీ ఈ 4-5 రోజులతో పోల్చుకుంటే స్టిల్ ఈరోజు కాస్త తగ్గింది అనేది క్రమక్రమంగా కోలుకుంటున్నారు. కానీ ఇప్పుడు అంతా టాపిక్ సాయం మీద, పరిహారాల మీద. వాళ్ళు కోల్పోయింది ఎంత, ప్రభుత్వం ఇస్తున్నది ఎంత అంటే ఖచ్చితంగా కంపేర్ అవ్వదు రెండు. కానీ ఇచ్చింది మాకు సరిపోవట్లేదు, మమ్మల్ని ఆదుకోవాలనేది బాధితులు చెప్తున్నమాట. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఎలా సాధ్యం అవుతుంది? అది సాధ్యమవుతుందని నేను అనుకోను. వాస్తవంగా జగన్ అడిగిందేమో 50,000 రూపాయలు ఇంటికి ఇవ్వండి, తర్వాత దానికి ఒక చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వమని. అసలు వీళ్ళు ఏం చెప్పాల. 10,000 ఎంత ప్రకటించినట్టు ఇది పరిహారం 10,000 ఎంత ప్రకటించింది కదా ప్రభుత్వం. ప్రకటించిందా? 10,000 ఇస్తామని ప్రకటించాను కదా, ఇవాళ జ్యోతిలో రాసి. ఓకే, అయితే 10,000 రూపాయలు ఇస్తారనుకుంటా. అయితే బాగానే ఉంది, అన్ని ఇళ్ళకి 10,000 రూపాయలు చెప్పండి. అయితే అది ఇళ్ళకి కాదనుకుంటా, మృతుల కుటుంబాలకి ఏదో అన్నారు. మృతుల కుటుంబాలకు 10,000 అంటే అరాచకం, అది చాలా దుర్మార్గం. అందుకు ఇళ్ళక కాదనేది అదే స్పష్టత రాలేదు. అదే ప్రభుత్వం చంద్రబాబు గారు చెప్పాలి ఎంత పరిహారం ఇది అనేటటువంటిది. మృతులకి మామూలుగా అయితే గనక మొన్న ఈ మధ్య చంద్రబాబు గారు చెప్పారు కదా, ఇదివరకు వైఎస్ఆర్ బీమా అని చెప్పి 5 లక్షలు దాన్ని 10 లక్షలు పెంచామని. యాజ్ ఫర్ నామ్స్ అయితే ప్రకృతి వైపరీత్యాలు చనిపోయినటువంటి వాళ్ళ కోసమే అది 10 లక్షలని. అది ఇస్తారా లేదా వీళ్ళకి, ఇదొకటి తేలా. జగన్ అడిగినట్టు పోనీ 25 లక్షలు ఇస్తారా, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఇంటింటికి అయితే పేదవాళ్ళలో మినిమం 50,000 నుంచి 1,00,000 నష్టం వచ్చింది పేదవాళ్ళలో. ఎందుకు టీవీల దగ్గర నుంచి ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి అన్ని కూడా. టీవీ ఫ్రిడ్జ్ ఉంటే పేదోడు ఎట్ట అవుతాడు అని అనొద్దు. ఇవాళ రోజున పేదోళ్ళు అవి సంపాదించారు, ఈ జగన్ టైంలో డబ్బులు ఇచ్చినందువల్ల అనుకుంటా. ఇప్పుడు 2 వీలర్లు ప్రతి ఒక్క పేదోడి ఇంటికి 2 వీలర్ ఉంది. ఎందుకు అంటే వాళ్ళకి ఈ పనులకి వెళ్ళడానికి ఇప్పుడు మాక్సిమం 2 వీలర్లు వాడారు. ఆ 2 వీలర్ ఒక్కోటి అదే ఉంటది వాళ్ళ 50,000, 70,000, ₹1,00,000 దాకా అది ఉంటుంది. కాబట్టి మినిమం 50,000, మాక్సిమం ₹1,00,000 పేదవాడు నష్టపోతే, మధ్య తరగతి వచ్చేటప్పటికి 2 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు అన్ని నాశనం అయిపోయాయి. ఇళ్ళే ఇప్పుడు రిపేర్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుద్దో తెలియదు. మినిమం 5 నుంచి 10 లక్షలు మధ్య తరగతి ఇళ్ళకి దెబ్బ పడింది. ధనికుల ఇళ్ళకి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళది. కాబట్టి ధనికులు అడగరు, ఇళ్ళు ఇవ్వరు. పేద మధ్య తరగతిని అయితే ఆదుకోవాల్సి ఉంది. 50,000 అనేటటువంటిది కూడా అతి స్వల్పం, కరెక్ట్ గా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ స్టీల్ సామాన్లు కూడా లేవు, బట్టలు కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది. కాబట్టి అది ఏం చేస్తారో చూడాలి. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశం ఉందా? నిన్న కేంద్ర బృందం పర్యటించింది, దాని మీద క్లారిటీ వస్తుందా? ఉండకపోవచ్చు. ఒకవేళ జాతీయ విపత్తుగా ప్రకటిస్తే గొప్ప విశేషమైన నిర్ణయమే. అంటే ఈయన ఆల్రెడీ అడిగారు అని బాబు గారు అడిగి అలా ప్రకటిస్తే గొప్ప విశేషమే. అయితే అప్పుడు ఒకేసారి 2 కూడా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే జాతీయ విపత్తుగా ప్రకటించరు నాకు తెలిసి. అది తుఫాను అట్లాంటి వాటికి ప్రకటిస్తారు. ఇది తుఫాను కాదు కదా. ఒక రకంగా చెప్పాలంటే మానవుడి తప్పిదం ఇంత అంటే బుడమేరు వాగు పొంగడం, లేదంటే అక్కడ గేట్లు ఎత్తేయడం తీయకపోవడం, ఇది మానవ తప్పిదమైన. 2 రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురిసినాయి. ఇప్పుడు ఖమ్మం ఆ ప్రాంతంలో చూసుకుంటే ఒక రకంగా అక్కడ రైల్వే ట్రాక్లు కొట్టుకుపోవడం, దాదాపు 130 రైళ్లు రద్దు చేయడం, ఇవన్నీ చూసినప్పుడు మన రాష్ట్రంలోనే, మన ఓన్లీ విజయవాడలోనే కాదు కదా కొట్టుకుపోయినాయి. అంటే 2 రాష్ట్రాల్లో జరిగిందంటే అది జాతీయ విపత్తుగా ఎందుకు పరిగణించాలి? ఒక ఆస్పెక్ట్ లో చేయొచ్చు. 11.5 లక్షల క్యూసెక్కులు మొట్టమొదటిసారి నది చరిత్రలో వచ్చింది కాబట్టి ప్రకటించవచ్చు. ఫుల్ లెవెల్ వచ్చాడు. దీనికి ఆ కారణంగానే పైన నీళ్లు అనడానికి లేదు మండి. అవి తుఫాన్లే అవుతాయి. ఏది ఖమ్మం గానీ అక్కడ వచ్చింది, హైదరాబాద్ వర్షాలు తుఫాన్లు అవుతాయి గానీ జాతీయ విపత్తు అవ్వవు. హైవేలు కృష్ణా నది ఇదంతా కాబట్టి ఇక్కడ దాని ఇంపాక్ట్ వల్ల ఇది కాబట్టి, ఇది బుడమేరు కాబట్టి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించవచ్చు చేయాలనుకుంటే. కానీ ఇక్కడ కృష్ణా నది ముంపు దగ్గర నుంచి మనం గట్టెక్కగలిగామా? విజయవాడ ఒక రకంగా గట్టెక్కగలిగిందా? కృష్ణా నది ప్రవాహానికి అమరావతి మీద చేస్తున్న రాజకీయ విమర్శలకి అసలు ఏమన్నా లింక్ ఉందా?
కృష్ణానది మీద విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం ఇరిగేషన్ స్ట్రాటజీలో అద్భుతంగా సక్సెస్ అయ్యాం. అధికారులు అలాగే చంద్రబాబు గారిని కూడా అభినందించాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని నీళ్లు వెళ్లేదాకా చూసుకోవడం అనేది 11,40,000 క్యూసెక్లు అంటే ఆషామాషి కాదు, పర్ఫెక్ట్ గా వెళ్ళింది కిందకి. తద్వారా మనం ఇబ్బంది లేకుండా చూసుకోగలిగాం. వాస్తవంగా ఇళ్ళే లేచిపోవాలి, కొట్టుకుపోవాలి, అలాంటి స్టేజీ నుంచి ఊరే లేచిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి అది అతి పెద్దదైనటువంటిది. దానికి అదృష్టం వల్ల మనకు కలిసి వచ్చింది ఏంటంటే కనీసం మీకు 1,00,000 ఇళ్ళు లెగిచిపోయాయి. ఈ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల ఇళ్లకి సంబంధించి అంత ప్రాబ్లం రాల. అంటే విజయవాడ మెయిన్ సిటీ డ్యామేజ్ అయ్యి ఉండేది. మెయిన్ సిటీ అవ్వదు, మెయిన్ సిటీకి అవ్వదు. దాంట్లో ఎక్కువగా జరిగేది ఏంటంటే కృష్ణలంక, 1 టౌన్ జోలికి రాదు. అంటే ప్రకాశం బ్యారేజీ కూడా ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది కదా నీళ్ళ దగ్గర. రాదు ప్రకాశం బ్యారేజీ పైకి ఏం రాదు. ప్రకాశం బ్యారేజీ 12 అడుగులు అనేది దీని లెక్క. అంటే మీకు ఒక అరడుగు ఎంతో తేడా కనిపిస్తుంది అంతే బ్రిడ్జ్ కి. లేదు, దూరం నుంచి చూస్తే అక్కడ కనబడుతుంది. దగ్గర ఇదివరకు కూడా అప్పుడు 18 వచ్చినప్పుడు కూడా ఉంటది. మామూలుగా ఏంటంటే 5 అడుగులు 6 అడుగులు తేడా కనబడుతుంది. 22 అడుగులు ఎంతో ఉంటది తేడా. అంటే ఉట్టి గేట్లే 12 అడుగులు. అంటే కృష్ణా నీళ్లు నిల్వ ఉండేదే 12 అడుగులు. ఆ పైన ఇక్కడ 11 లక్షల క్యూసెక్లు అనేది కదా, ఇక్కడ ఎప్పటికప్పుడు వదిలిపెట్టడం వల్ల కదా. కాబట్టి మీకు అది ప్రాబ్లం అయితే దాంతో ఉండేదల్లా కింద మునుగుతుంది. కింద మునగడం అనేది ప్రమాదకరం. దాన్ని కంట్రోల్ చేయగలిగారు. కింద కృష్ణలంక కొట్టుకుపోవాల్సిన దాన్ని కంట్రోల్ చేయగలిగారు. దశల వారీగా నీళ్ళని రిలీజ్ చేసేసుకుంటూ జాగ్రత్తగా చేసుకొచ్చారు. ఎప్పటికప్పుడు ఖాళీ చేయడం వల్ల చాలా వరకు సేవ్ అయ్యాం అనమాట మనం. ఆ విషయంలో ఖచ్చితంగా సక్సెస్. రాజధాని ప్రాంతం సేవ్ అయినట్ట, అమరావతి ప్రాంతం ఇప్పుడు ఒక డేంజర్ జోన్ లో కానీ వెళ్ళిందా? అంటే అసలు రాజధాని ప్రాంతానికి కృష్ణానది దానికి సంబంధం లేదు. కృష్ణానది ఒకటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కరకట్ట వెనకాల ఉన్నటువంటి వాటికి మాత్రం అది సఫర్ అయ్యింది. కొండవాగు ఏదో పొంగింది, అక్కడి నుంచి నీళ్ళు అది వేరు, అది ఇటు పక్కన. ఇదేమో జరిగింది రాజధాని ప్రాంతం లోపల జరిగినటువంటిది ఏదైతే తుళ్ళూరు ఈ ప్రాంతాలు మునిగిపోవడానికి కారణం కొండవాగు. ఇక్కడ వచ్చిందేమో చంద్రబాబు గారి ఇళ్ళు ఆ ఏరియాలకు వచ్చినటువంటి నీళ్ళే కృష్ణ నీళ్లు. 11 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వస్తాయి. ఆయన ఇది కూడా మత్యం సత్యనారాయణ రాజు మునిగిపోవడం, అవన్నీ అక్కడ ఉన్న ఆశ్రమం అవన్నీ కూడా మునిగినాయి. రైట్ సైడ్ కరకట్టకి రైట్ సైడ్ ఉన్నవన్నీ మునిగినాయి. బాబు గారి ఇల్లు తప్ప. అది ఎందుకు మునగలేదంటే అది ఈ మెయిన్ కరకట్టతో సమానంగా కట్టేశారు దాన్ని. ఇదివరకు అయితే కనుక వెనకాల అది గ్యాప్ ఉండేది, ఏది మధ్యలో ఖాళీ ఉండేది కానాలాగా. అదంతా సిమెంట్ ఫిలప్ చేసి పడేశారు, మంచి స్ట్రాంగ్ స్టోన్స్ తో చేశారు. అందువల్ల అక్కడ మునగదు. ఈవెన్ మనకు హెలికాప్టర్ పెట్టుకునే హెలిప్యాడ్ కూడా ఉంది అక్కడే. అంత అంటే హెలిప్యాడ్ పెట్టాలంటే ఎంత స్ట్రాంగ్ ది బేస్, అదే స్ట్రాంగ్ బేస్ ఆ మొత్తాన్ని చేసేసారు. కాబట్టి అక్కడ అసలు ఇక మునిగే ప్రసక్తి ఉండదు. ఆయనకి అటు ఇటు ఖాళీ ఉన్నాయి కానా, అక్కడ మునుగుతాయి ఆటోమేటిక్, అంతవరకు మునుగుతాయి. ఈ నీళ్లు మునగదు, మిగతా అన్ని వస్తాయి నీళ్లు. కాబట్టి మిగతా అన్ని మునిగినాయి. అది కృష్ణానది వల్ల. ఇటు పక్కన అమరావతి ప్రాంతంలో కొండవీటి వాగు వలన వచ్చినాయి వాటర్. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా భారీ ఎత్తున ప్రొక్లైన్లు తెచ్చేసి ఎప్పటికప్పుడు కొట్టేశారు. అవన్నీ కిందకి వెళ్ళిపోయాయి, నీళ్లు తరలించేశారు. అవి కూడా కృష్ణానదిలోకి వచ్చినాయి అనమాట. అందువల్లనే ఆ వాటర్ అట్లా ఫ్లో కనబడతా వచ్చింది అనమాట. అది అంటే సేఫ్ జోన్ లో ఉందని అనుకోవాలి అమరావతి ప్రాంతం ఇప్పటికే ఈ వర్షాల వరదలకి. ఇవాళకి ఇవాళ అది సేఫ్ జోన్ కాదు. వీళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయితే సేఫ్ జోన్. ఇది ఈ కొండవీటి వాగును డైవర్ట్ చేసి అక్కడ ఏదో పెద్ద రిజర్వాయర్ కట్టి ఆ రిజర్వాయర్ లో 350-450 ఎకరాల్లోనూ ఆ నీళ్లు పొయ్యాలి అన్నటువంటి ఆలోచన. ఏది కొండవీటి వాగు వాటర్ డైవర్షన్. ఇప్పుడు ఎట్లయితే బుడమేరు డైవర్షన్ కెనాల్ అన్నారో అట్లాగే కొండవీటి వాగు డైవర్షన్ కెనాల్ అనేటువంటిది ఒక ప్లాన్ చేస్తున్నారు. కాలువలాగా చేసేసి వచ్చిన వాటర్ వచ్చినట్టు డైవర్ట్ చేసేసి అక్కడ ఉన్నటువంటి పొలాల్లోకి పోయాలి అన్నది. అది జరిగితే అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అప్పటిదాకా కూడా అమరావతికి ఈ సమస్య ఉంటుంది. ఇప్పుడు 2 రోజులు హైకోర్టుకి సెలవు ఎందుకు ఇచ్చారు? ఈ కట్ట మీద నుంచి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి. జడ్జీలు అక్కడికి వెళ్ళగలిగారా? మరి నిజంగా అమరావతిలో వాటరే లేదు అనుకుందాం హైకోర్టుకి కానీ, జడ్జీలు వెళ్ళనియాల్సిందిగా. పోనీ అదేదో మంత్రి సత్యనారాయణ రాజేశ్వరంలో మునిగింది కాబట్టి వాళ్ళందరూ రోడ్ల మీద ఉంటారు కాబట్టి మీరు 2 రోజులు సెలవు ఇవ్వండి అని అడగడం ఏంటి మనం? వాళ్ళు వెళ్తే బాధితులు, వాళ్ళేమో అక్కడేమి గతి లేని వాళ్ళు కాదు, లేదా పాకల్లో ఉండేవాళ్ళు కాదు. సత్యనారాయణ రాజాశ్రమం నుంచి యువతలకు తీసుకొస్తే వాళ్ళు ఇళ్ళకి పంపించేస్తాం మనం, అంతే కదా. వాళ్ళు ఇళ్ళకి పంపించేది అంతా అక్కడ ఎవరు రిచ్ పీపుల్ ఉంటారు.
ఏది అనారోగ్య దీని గురించి అవునవును. ఆహారం సంబంధించి వాళ్ళంతా రిచ్ పీపులే. అవును. వాళ్ళు రోడ్డు మీద ఎందుకు కూర్చుని ఉంటారు? డైట్ కోసం వచ్చిన వాళ్ళు డైట్ కోసం వచ్చిన వాళ్ళు తీసుకుని వాళ్ళందరూ ఏదో బాధితులైనట్టు వాళ్ళ కోసం 2 రోజులు సెలవేంటి? కాబట్టి అక్కడ వెళ్ళడానికి జడ్జిలు వద్దని చెప్పేటటువంటి ప్రయత్నం చేశామంటేనే ఆ రూట్ లో తేడా వచ్చింది అన్నది అర్థమవుతుంది. కానీ ఈ వరద బురద అంటుకోకుండా ఇద్దరు చేస్తున్న రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ పేరుతో జరిగిన డైవర్షన్ రాజకీయం కానీ, షర్మిల్ గారు సడన్గా వచ్చి జలాశయాలను గాలికి వదిలేశారు అనడం కానీ, మొత్తం కూటమే పార్టీలే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా గత ప్రభుత్వం జలాశయాలను గాలికి వదిలేసిందని చెప్పడం, అదే టైంలో చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ గేట్లు ఎత్తేయడం వల్ల నీళ్ళు ఎలా వచ్చేస్తాయి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అటు రాకుండా ఉండడం కోసం డైవర్ట్ చేసి మొత్తం విజయవాడని ముంచేశారు అని ఆయన చాలా క్లియర్గా 2 సార్లు మాట్లాడారు. మొదటిసారే కాదు నిన్న కూడా మాట్లాడారు ఆయన. అది ఓన్లీ డైవర్షన్ రాజకీయమేనా, అందులో వాస్తవాలు ఉన్నాయా, ఎలా చూడాలి? విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం, అర్థవంతంగా చెప్పడం అనే దాంట్లో విఫలమైనప్పుడు దబాయించడం, అరవటం లేదా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పింది పెద్ద తప్పు. అదేంటి అంటే చంద్రబాబు ఇంటిని ముంచడానికి మునక్కుండా మీద కుదిలే తప్పు. అక్కడ నీళ్లు కృష్ణానదిలోకి వచ్చినంత మాత్రం ఏమీ మునగదు. అసలు చెప్పాల్సిన పాయింట్ ఏంటి, కొండవీటి వాగు వాటర్ అమరావతిని ముంచుతోంది, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానది నీళ్ళు వెళ్ళి అక్కడ చంద్రబాబు ఇల్లు ఆ పక్కన ఉన్న ప్రాంతాలని మునుగుతున్నాయి. అవన్నీ ప్రజల దృష్టికి వస్తున్నది కాబట్టి మళ్ళీ అమరావతి గురించి ఒక నెగిటివ్ పబ్లిక్ లో టాక్ వస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి విజయవాడ నీళ్లు వదిలేస్తే విజయవాడ మీదనే జనం అందరి కాన్సన్ట్రేషన్ వచ్చింది. అమరావతిలో జరిగినటువంటి ఈ వ్యవహారాన్ని దారి మళ్లించడానికి విజయవాడను ముంచారు. అంటే అమరావతి ప్రాంతంలో కొండవీటి వాగు వలన పొలాలు మునగటము, కృష్ణానది వలన కట్టెనకాల ఉన్నటువంటి చంద్రబాబు, ఆ తర్వాత మంత్రి సత్యనారాయణ రాజాశ్రమం, గోగరాజు గంగరాజు గెస్ట్ హౌస్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని కట్ట పక్కన ఉన్నాయని మునిగిపోతాం ఒకవైపు, రెండో వైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో ఇది ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో కొండవీటి వాగు ఇంపాక్ట్. ఈ రెండిటి ఇంపాక్ట్ తో నీళ్లు ఆ ప్రాంతం అంతా జలమయం అయిపోయి జనానికి కనబడతాయి కాబట్టి ఆ విషయం మళ్ళీ అమరావతి ఇట్లాగుందేంటి అనే జనంలోకి వెళ్తుంది కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం బుడమేరు గేట్లు ఎత్తేసేసి బెజవాడను ముంచేసి ప్రజల టెన్షన్ అంతా బెజవాడ మీదకి తోసేశారు. లక్షలాది మంది ప్రజలు ఇక్కడ ముంచేశారు. వాస్తవంగా అక్కడ వచ్చిన వాటర్ వచ్చినట్టు కృష్ణానదిలోకి పంపించడం పోయి అలాగే నిల్వ ఉంచేసేటప్పుడు కడితే గేట్లు ఎత్తాలంటే ఆపేసి వాళ్ళని ఎత్తనీయకుండా చేసేసి ఇట్లా చేశారు అన్నటువంటిది మాట్లాడాలి. ఇది నెంబర్ 1. అతను జగన్మోహన్ రెడ్డి చెప్పేది అదేదో ఇక్కడ నీళ్ళు వెళ్తే అక్కడికి వెళ్ళి గుద్దుకుంటది అనేది అతను మాట్లాడింది తప్పు. రెండవది వీళ్ళు అదేదో బోట్లు తెచ్చి బ్రిడ్జిని గుద్ది నాటు పడవలతో ఏదో చెయ్యాలని కుట్ర పన్నారని వీళ్ళది పచ్చి అబద్ధం. చాలా చోట్ల గంటలు కొట్టేస్తున్నారు పైనుంచి అవన్నీ వీళ్ళది పచ్చి అబద్ధం. ఎందుకంటే గండి అనేది ఎవడు కొట్టడు. గండి అంటే బొక్క ఎడితే వచ్చేసి వీడు కూడా కొట్టుకుపోతాడు. గండి కొట్టడం అంటే అషమాషిని గండి కొట్టడం అంటే ఎంతమంది వచ్చి ఊరుకుంటారు అక్కడ. అసలు అది కూడా గండి కొడతంటే పల్లెటూళ్ళలో చూస్తూ ఊరుకుంటారా? కత్తులుచ్చుకుని లేపేస్తారు, అలా కూడా అందులోనే వేసేస్తారు. కాబట్టి అక్కడ గండ్లు వాళ్ళు కొట్టారని చెప్పేటట్టు ఉంది, అది పచ్చి అబద్ధం. అట్లాగే వంతెన ఏదో పోల్చడానికి ప్రయత్నించారనేది పచ్చి అబద్ధం. ఏంటి కొట్టుకొచ్చినటువంటి పడవల అట్లాంటి దొంగ మాటలు చెప్పడం వాళ్ళది అబద్ధం. ఇంకోటి అసలు అమరావతిలోకి నీళ్లే రాలేదని చెప్పడం పచ్చి అబద్ధం. అమరావతిలోకి నీళ్లు వచ్చినాయి, తర్వాత పోయినాయి కృష్ణానదిలోకి. ఇక్కడ నీళ్లు తగ్గానే అక్కడ పోయినాయి. సింపుల్ లాజిక్. అది ఎందుకు దాచుకోవాలి నువ్వు హైకోర్టుకి సెలవులు ఇచ్చిన తర్వాత? కాబట్టి అదొక తప్పు. కానీ ప్రభుత్వం కూడా ఇందులో చిన్నది, ప్రభుత్వం కూడా అమరావతి విషయాన్ని కంప్లీట్ గా డైవర్ట్ చేయడంలో ఓన్లీ బుడమేరు లేదంటే కృష్ణానది ప్రవాహం గురించే తప్ప అమరావతిలో కూడా తుళ్ళూరు ఇవన్నీ చాలా మునిగినాయి అంట, ప్రొక్లైన్లు జేసీబీలు కూడా వెళ్ళినాయి అంట. కానీ దీన్ని అసలు బయటికి రానివ్వకుండా హైడ్ చేయాల్సిన అవసరం ఎందుకు? అంటే అక్కడ ఏమీ లేదు ప్రాబ్లం. అవన్నీ నార్మల్. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళకి అనుకూల ఛానళ్ళే, వర్షాలు రావా, హైదరాబాద్ మునగలేదా, లేకపోతే ముంబై మునగలేదా, చెన్నైలో నీళ్ళు నిలబడలేదా, ఇది ఆఫ్టర్ ఆల్ వర్షం వచ్చినప్పుడు కాసేపు ఉంటది, అట్లాగే ఉంది పోయింది అని ఫీల్ అవ్వు. అది చెప్పేది. అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంటే ఆల్రెడీ రాజధానులు అవి క్యాపిటల్స్. ఇది కన్స్ట్రక్టెడ్, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న క్యాపిటల్. ఒక భయం ఉంటది కదా రేపొద్దున్న ఏంటి, ఇది అమరావతి కూడా ఒక లోతట్టు ప్రాంతమే అయితే అక్కడ రాజధాని నిర్మాణాలు ఎలా స్టాండర్డ్ గా ఉంటాయి అనే ఒక భయం రాదా? అంటే ఇందులో 2 రకాలు ఉంటది. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ నో ప్రాబ్లం అని, అదే ప్రెజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది కాబట్టి ఇది ప్రాబ్లం ఉంటది.
ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటారు అని. అయితే ఇక్కడ అసలు లాజిక్ మిస్ అవుతున్నటువంటిది ఏంటంటే, నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. నువ్వు ఎంత కంట్రోల్ చేసినా నీళ్ళని ఎవ్వడ ఆపలేడు. అవును. నువ్వు హైదరాబాద్ లో ఎందుకు మునుగుతున్నాయి నగర శివార్లన్నీ? చెరువుల్లోకి వెళ్ళేసేసి ఇల్లు కట్టుకోవడం వల్ల నీళ్లు వెళ్లే దారి లేక ఊరి మీద పడతాయి. అంతే కదా. ఇప్పుడు బుడమేరికి ఏమని చెప్తున్నారు, నీరుకి సంబంధించినటువంటి ఆ ప్రవాహ రూట్ లో ఆక్రమణల వల్ల అంటున్నారు. మరి కొండవీటి వాగుకి నువ్వు ఎట్లా ఆక్రమిస్తావు? కొండవీటి వాగు ప్రవాహ రూట్ ని నువ్వు ఎట్లా ఆక్రమిస్తావు? అప్పుడు ఈ నీళ్లు కూడా ప్రవాహ రూటే కదా. ప్రవాహ రూట్ ని వద్దన్న దాన్ని ఆపకూడదని కదా, దానికి డైవర్షన్ చేస్తానంటున్నావు. డైవర్షన్ బానే ఉంటది, బుడమేరు కూడా డైవర్షన్ కెనాల్. కానీ అయ్యే అయినప్పుడు మునిగిందిగా. డైవర్షన్ కెనాల్ ఉంది కదా ఇప్పుడు, లేదా? ఉంది కదా. కానీ ఎందుకు మునిగిపోయింది? నీటి ప్రవాహం అనేటటువంటిది ఏ రోజు ఎట్లుంటుందో ఎవడూ చెప్పలేడు. ఇప్పుడు వాస్తవంగా ఒక పెద్దది వీళ్ళందరూ దాచేస్తున్న అంశం ఏంటంటే, 2011 సంవత్సరం దాని మీద ప్లాన్ చేశారు, ఇవాళ కాదు. 2008లో వచ్చింది భారీగా. వచ్చినప్పుడు ఇదే దేవినేని ఉమా రోజున ఆందోళన చేశాడు, బుడమేరు వాసులందరినీ కాపాడాలని చెప్పేసి ఆందోళన చేస్తే, అప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్లాన్ చేసిందే బుడమేరు డైవర్షన్ కెనాల్ అన్నటువంటి. అది ప్రారంభించాక ఈ రాధాకృష్ణ గారికి సంబంధించిన పవర్ ప్లాంట్ ఇష్యూ ఇది వచ్చినప్పుడు, కోర్టు ఈ వివాదం వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇంకోటి దాన్ని ఏమంటారు, వివాదాలు కొన్ని వచ్చినాయి ల్యాండ్ సేకరణకు కానీ. ఆ టైంలో ఏం చేశారంటే ఈ వాటర్ని తీసుకెళ్లిపోయి పోలవరం కాలంలో వేసేసేటటువంటి ప్లాన్ చేశారు. అది నాడు వేసిన స్కెచ్. అయితే ఈలోపు రాజశేఖర రెడ్డి చనిపోవడంతో ఆ పథకం పక్కకెళ్ళిపోయింది. కానీ 2011లో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు బుడమేరుకి సంబంధించి శాశ్వత ప్లాన్ చేశారు. ఎట్లాగా 2 దశలు. ఒకటి బుడమేరు డైవర్షన్ కెనాల్ని పూర్తి చేయడం, రెండవది వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఒకవేళ నీళ్లు ఫ్లో అవుతుంటే కింద భూసేకరణ చేసి నేరుగా కల్లేరులోకి వెళ్ళేటట్టు ఏర్పాటు చేశారు. 2011లో డిజైన్ చేశారు. అది 2011లో డిజైన్ చేస్తే అది ఆ తర్వాత 2015 సంవత్సరంలో చంద్రబాబు గారు ప్రభుత్వం కూడా దాన్ని ఎండార్స్ చేసుకుంది. అప్పుడు పూర్తయిపోయిందని ప్రకటించాడు దేవినేని ఉమా. పూర్తయిపోయింది, ఇక బుడమేరు వాసులకు ఏ ప్రాబ్లం లేదు అంతా అన్నారు. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి ఆపింది అంటున్నారు. ఆ రోజున కొండవీటి వాగు పని పూర్తయిపోయింది, బుడమేరు వాగు పని పూర్తయిపోయింది, అసలు ఏ ప్రాబ్లం లేదని అధికారికంగా మంత్రి హోదాలో దేవినేని ఉమా చెప్పాడు. ఇప్పుడు అవి 2 అండర్ కన్స్ట్రక్షన్ అంటున్నారు. అదే అర్థం కాదు. అది జగన్ వచ్చేసాక చెడగొట్టాడని చెప్తున్నారు. అంతకుముందే పూర్తి అయిపోయిందని చెప్పడం ఏంటి, ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇది? అంటే ఇప్పుడు కూడా మళ్ళీ రేపు పొద్దున ఏదో 4 చేసేసి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు చూసుకుంటారేమో. అది అమరావతిలో జరగకుండా చూసుకుంటారు. కానీ అమరావతి మీద అంటే ఇప్పుడు అసందర్భమే అయినా అమరావతి నిర్మాణాలకు సంబంధించి అమరావతి ప్రాంతంలో గట్టిగా 40 అడుగులు 50 అడుగులు తవ్వితేనే వాటర్ వచ్చేస్తుంది అంటారు. 80 అంతస్తులు నిర్మాణాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పుడేమో ఆ వాగొచ్చేయడం, లోతట్టు ప్రాంతం ఇది కూడా అనేది. అలాంటి టైంలో నిజంగా భారీ భవంతులు అనేది సాధ్యమేనా? నిజంగా ఆ చేతి రేపొద్దున ప్రమాదానికి మళ్ళీ ఆస్కారం ఇచ్చినట్టు అవుదా? చూడాలి మరి, వీళ్ళ ఆలోచనట్టుంది. అప్పుడైతే అన్నారు, తర్వాత ఇప్పుడు ఆ మాట అంటలేదు. ఇప్పుడు ఆ పాత చెప్పట్ల మాక్సిమం దాన్ని ఏమంటారు, గ్రీన్ ఫీల్డ్ సిటీ టైప్ లో 5 అంతస్తుల భవనాలు 10 అంతస్తుల భవనాలు పెట్టేసుకుని కూల్ గా నడుపుకెళ్లేటట్టు ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఆ స్థాయి కట్టడాలు ఉండవేమో, అంతే ఉండకపోవచ్చు. సింగపూర్ గ్రాఫిక్స్ చూపించినట్టు ఆ టైప్ లో ఉండకపోవచ్చు మేబీ. ఎందుకంటే అంత చేయాలంటే 40 అడుగులకు లోపలికి తవ్వాలి అది. అయితే ఇప్పుడు ఏదో ఒక 6 నెలలు ఏడాదిలోపు కొండవీటి వాగుని డైవర్ట్ చేస్తారట ఒక చోటకి. అది చేసేస్తే అప్పుడు ఏమన్నా చేస్తారేమో ఇటు. విజయవాడ కోలుకున్నట్టేనా? ఇంకా కోలుకోవడానికి టైం పడుతుందా? బాగా టైం పడుతుందా? విజయవాడ కోలుకుంటుంది, కొంత తగ్గింది, ఇంకా తగ్గుముఖం పడుతూ ఉంది. 2-3 రోజుల్లో సెట్ అయిపోతుంది. సమస్యల్లా జీవితాలు ఎప్పుడు కోలుకుంటాయి? ఫైనాన్షియల్ గానే. అషమాషిని ఇప్పుడు ఒక చిరు వ్యాపారస్తుడు ఉన్నాడు, వాడి వ్యాపారం మొత్తం పోయింది. మినిమం 15-20 వేల రూపాయలు ఒక తోపుడు బండి, ఇడ్లీ బండో దోశ బండి వాళ్ళకు పెట్టుకునే వాళ్ళకు నష్టం ఉంటుంది మినిమం. అదే ఒక చిల్లర కొట్టు అతనికి ఎన్ని లక్షల లాస్ ఉంటుంది? ఒక ఫ్యాన్సీ షాప్ అతనికి ఎంత లాస్ ఉంటుంది? కానీ అంటే జనరల్ డౌట్ సాధారణంగా ఇలాంటి జరిగిన విరాళాలు బాగానే వస్తాయి. అంటే బాగానే మీన్స్ ఇప్పుడు మనకి కూడా సినీ ఇండస్ట్రీ నుంచి బాగానే వచ్చినాయి, 5 కోట్లు 6 కోట్లు ఇలాగా. అలాగే ఉద్యోగులు కూడా 120 కోట్లు ఎంత వాళ్ళు ఒకరోజు జీతం ఎంత ఇచ్చారు వాళ్ళు కూడా. ఒక రకంగా అది కూడా మంచి ఉదారత చాటుకున్నారని చెప్పాలి. ఇవి ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయి. వీటి మీద ఏమన్నా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఇన్ని విరాళాలు వచ్చినాయి అని చెప్పి వీళ్ళకి పంచడం ఏమన్నా జరుగుద్దా? లేదంటే ప్రభుత్వ ఆస్తి నష్టానికి వీటిని ఉపయోగించుకొని మామూలు ఏదో
తూతు మంత్రంగా పరిహారం ఇచ్చి ఎత్తులు దులుపుకుంటారు. ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు మామూలుగా ఇప్పుడు ప్రభుత్వానికి తోడవుతుంది తప్పించి ఆ డబ్బులు తెచ్చి వీళ్ళకేం పంచరు. మామూలుగా ఇప్పుడు సంక్షేమ పథకాలు అదే ఇవన్నీ ఇస్తున్నారు కదా, 25 కిలోలు బియ్యం, కూరగాయలు, వాటి ఖాతాలో వెళ్తాయి అంతే. వచ్చిన డబ్బులన్నీ ప్రభుత్వం వాటికి మళ్లించుకుంటది. అంతేగాని ఇట్లాగా దాతలంతా ఇచ్చారు అంటే బాధితుడికి నేరుగా ఆర్థిక సాయం వెళ్ళేదనేది త్రూ ఈ విరాళాల ద్వారా జరగదు. అట్లా చేసుంటే అసలు అద్భుతం. ఈ డబ్బులన్నిటి తీసుకెళ్లి చనిపోయిన కుటుంబాలందరికీ తలకో 25 లక్షల రూపాయలు, అలాగే ఈ ఇళ్ళు బాగా లాస్ అయినటువంటి పేదల కుటుంబాలకి, నేను అందరికీ కూడా ఇవ్వను, పేదల కుటుంబాలకు 50,000 ఇవ్వండి, మధ్యతరగతి కుటుంబాలకు 25,000 ఇవ్వండి. అంటే వాళ్ళకి ఎంతకంటే ఎక్కువే లాస్ అయింది, కానీ కనీసం మినిమం అవుతుంది. ధనికుల కుటుంబాలకు ఇవ్వబాకండి అంతే. అవును, కానీ పేదల కుటుంబాలకు కనీసం 50,000 ఇవ్వాలి. కనీసం వాళ్ళకి చేయగలిగితే బాగుంటుంది. అప్పుడు ఉద్యోగుల విషయంలో వాళ్ళు టైంకి బాగానే ఉదారత చాటుకున్నారు అనుకోవాలా. 120 కోట్ల వరకు ఇచ్చారు. ఖచ్చితంగా ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, అలాగే అనేక మంది పారిశ్రామికవేత్తలు, సినీ రంగం చాలా ఉదారంగా స్పందించారు, బాధ్యతాయుతంగా స్పందించారు వాళ్ళంతా. కాకపోతే అవి పూర్తి స్థాయిలో వీళ్ళకి సహకరిస్తాయి లేదని తెలియదు, కానీ ప్రభుత్వం అయితే కోలుకుంటది ఒక రకంగా కొంతవరకు. ఈ టైంలో చేతిలో డబ్బులు ఉంటాయి, డబ్బులు ఆడతాయి ప్రభుత్వం దగ్గర. కానీ ఇప్పుడు క్లీనింగ్, బ్లీచింగ్ ఈ విషయంలో ప్రభుత్వం స్లోగా ఉందా, ఇంకా స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉందా? 100 ఫైర్ ఇంజిన్లు అయ్యే తెచ్చారంటున్నారు, కానీ అక్కడ అన్ని లక్షల మంది జనాభాకి 100 ఫైర్ ఇంజిన్లు ఎక్కడ సరిపోతాయి అనేది చాలా మంది, మాకెవరూ రావట్లేదు, ఏదో అక్కడక్కడ ఉన్న వాళ్ళని క్లీన్ చేస్తున్నారు, లోపలికి ఇంకా రావట్లేదు అనేది చాలా మంది చెప్తున్నమాట. అంటే బేసిక్గా ఒకటి పోస్ట్ అంటే బిఫోర్ మనం ఇందాకనే చెప్పుకున్నాం, ఆ రోజున సక్రమంగా అందలేదు, లేకపోతే చివరి రోజు దాకా అది ఇబ్బంది పడ్డారు అన్నట్టు. కానీ ఆఫ్టర్ ఫ్లడ్స్ మాత్రం బాగా చేస్తున్నారు. మనం మంచిగానే చెప్పాలి. ఆఫ్టర్ ఫ్లడ్స్ బాగా చేస్తున్నారు. ఒకటి ఫైర్ ఇంజిన్లు 100 తెప్పించడం అంటే అట్లా కాదు, ఒక రోజులు అవ్వవు, కానీ ఎక్కడి నుంచి చేస్తారు. మిగతా ఊళ్ళల్లో ఇప్పుడు తిరుపతి అటు నుంచి అన్ని పట్టుకొచ్చారు అనుకో, అక్కడే అగ్ని ప్రమాదం జరిగితే అప్పుడేమైపోద్ది. కాబట్టి అక్కడ మినిమం ఉంచి పట్టుకొస్తారు. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి పట్టుకొచ్చి ఉంటారు. అవన్నీ 100 అంటే చాలా ఎక్కువే. అయితే ఒకేసారి అయిపోవు. రోజుకి మాక్సిమం ఏంటి, ఇక్కడ నీళ్లు పట్టుకొచ్చి ఒక ట్యాంక్, ఒక ఫైర్ ఇంజిన్ తో ఒక 5 ఇళ్ళు కడగలరు, ఒక రోడ్డు 5 ఇళ్ళు. అట్లాగే ఎన్ని రోజులు అవుతుంది? అదే కదా బేసిక్ గా. ఇక్కడ కావాల్సింది ఏంటంటే దాంతో పాటుగా ప్రైవేట్ ట్యాంకర్స్ కూడా తీసుకోవాలి గవర్నమెంట్. తీసుకుని భారీ ఎత్తున ట్యాంకర్లు ఇప్పుడు ఏమంటున్నారు, ఒక డివిజన్ కి ఒక ట్యాంకర్ అంటున్నారు. ఒక డివిజన్ లోనే నీకు ఎంతమంది ఉన్నారు అక్కడ? కనీసం 10,000 15,000 ఉంటారు కుటుంబాలు. 10-15,000 కుటుంబాలు ఉంటాయి, 10-15,000 ఇళ్ళు ఉంటాయి డివిజన్ కి. 10-15,000 ఇళ్ళని కడగాలంటే రోజుకి 10 చొప్పున వేసుకుంటే ఎన్ని పడతాయి? అదే కదా, చాలా టైం తీసుకుంటది. కాబట్టి ఒక్క ఫైర్ ఇంజిన్లతో వర్కౌట్ కాదు. దానికి కావాల్సింది ఏంటంటే అర్జెంట్ గా వీళ్ళందరినీ ప్రైవేట్ ట్యాంకర్స్ వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో కూడా చేయించాలి. చుట్టుపక్కల వాళ్ళలో ఉన్న ప్రైవేట్ ట్యాంకర్స్ అందరినీ పిలిపిస్తే ఇంకా బాగుంటుంది. ఇదే టైంలో డైవర్షన్ రాజకీయం అన్న నడిచిందా? వైసీపీ నేతల అరెస్టుల పర్వం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి 4 డైవర్షన్ జరిగినాయి ఈ ఇష్యూ నుంచి. ఎందుకంటే జనాలు తిట్టకుండా తిడతా ఉన్నారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఒకటి షర్మిల వచ్చి అకస్మాత్తుగా కాదంబరి ఇష్యూకి తయారవడం, కరెక్ట్ గా ఇదే టైంలో గొడ్లవల్లేరు దానికి సంబంధించి ప్రత్యేక బృందాన్ని తీసుకురావడం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా చెప్పడం. ఈ 3 డైవర్షన్స్ ఒకటి అయినా ఆశించినంత జరగల. అంత వరదల చుట్టూతోనే. ఎందుకంటే చాలా మందికి తెలియంది ఏంటంటే రాష్ట్రం కాదు దేశం అంతా చర్చించుకుంది వరద. రీజన్ ఏంటంటే విజయవాడ వాళ్లే దేశ విదేశాల్లో ఎక్కువ మంది ఉన్నారు. విద్యావంతులు, కృష్ణా జిల్లా వ్యాపారులు, వాళ్ళ కుటుంబాలు ఉద్యోగాలు చేస్తున్నాం, బంధుత్వము, వ్యాపారము హైయెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళే ఉంటారు దేశ విదేశాలు. కాబట్టి ఇక్కడ ఇది చర్చ ఎక్కడితో ఆగిపోవాలి. చంద్రబాబు గారు అంత తిరిగింది కూడా అదే కారణం. అక్కడంతా చెప్పుకోవడానికి పనికి వస్తుంది బేసిక్ గా. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అంతా కూడా నడిచింది అందుకేనాను. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఆ దేశం అంతా చర్చించుకునేటటువంటి దశకి వెళ్ళినటువంటి ఈ వరదలలో మనం పర్ఫెక్ట్ గా వెళ్ళామా లేదా అనేటువంటి చూస్తారు భవిష్యత్తులో. కాబట్టి ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర బృందం కూడా ఆశ్చర్యపోయిందంటగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ సహాయ చర్యలు, డ్రోన్ తెప్పించడం, డ్రోన్తో తిరపడం, ఇలా ఇంతకు ముందు కూడా ఎక్కడ ఈ స్థాయిలో సహాయక చర్యలు జరగలేదు,
బాబు గారు ఉండబట్టి ఇదంతా జరిగిందని ఆయన చౌహాన్ కూడా పొగిడారంట. ఖచ్చితంగా పొగుడుతారు, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి కదా ఆయన. ఉహు, దాంతో పాటుగా వీళ్ళు చెప్పుంటారు, ఇదిగో మేము ఇట్లా డ్రోన్ ద్వారా పంపించాము, హెలికాప్టర్ ద్వారా పంపించాము అనేటువంటిది. ఉమ్, ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసినోడే. అదే వాళ్ళ దగ్గర వాడలేదేమో డ్రోన్లు, మన 2020లోనే వాడాం డ్రోన్లు. మహారాష్ట్ర అనుకుంటా కదా అప్పుడైనా. అప్పుడు వరదలు వచ్చినాయా? చౌహాన్ ఇక్కడ కదా, మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్, అవునవును, మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి అక్కడ డ్రోన్లు వాడలేదు, మనం 2020 సందర్భంలో కూడా డ్రోన్లు వాడాం అక్కడ. అయితే డ్రోన్లతో మనం చేయగలిగేది ఎంతవరకు అంటే విజువలైజ్ చేయగలుగుతాం. ఆహారం అవతలోడు తీసుకునే వాళ్ళ దగ్గర క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం వాడికి పంపించాము, వాడు గట్టిగా లాగాడు అనుకోండి, డ్రోన్ కింద పడిపోద్ది, అంతే కదా. అది కట్ చేసి ఇచ్చేయాలి, అది తెలిసినటువంటి వాళ్ళకే నడుస్తుంది. చివరిలో దాదాపు 30 మందో 40 మందో డ్రోన్ ఆపరేటర్లు తీసుకొచ్చి చేశారు, అది వదిలేసేటట్టు అక్కడ. అది డ్రోన్ల ద్వారా సక్సెస్ ఎంతవరకు అంటే ఒక ఇందులో టెక్నాలజీ కూడా వాడాం అన్నటువంటి కాన్సెప్ట్కి పనికొచ్చింది. మెయిన్ కాన్సెప్ట్ హెలికాప్టర్ ద్వారా బాగానే పనికొచ్చింది, అలాగే ఈ ట్రాక్టర్ల ద్వారా వెళ్ళిచ్చినటువంటి ఈ బాగానే పనికొచ్చింది. వైసీపీకి ఒక భారీ థ్రెట్ క్రియేట్ చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? నాయకుల్ని వెంటాడి మరి అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడ ఉన్న లేళ్లప్రెడ్డిని అరెస్ట్ చేశారు, నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా లిస్ట్ ఉంది. ఇప్పుడు దేవినేని అవినాష్ వీళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేది భయపడుతున్నారా? లేదు, అది ఒకటి అనుకుందే ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడికి సంబంధించిన ఇది సజ్జలను కూడా చేస్తారు లేదనేది చూడాలి. వాళ్ళ మెయిన్ టార్గెట్ సజ్జల ఫైనల్ గా వీళ్ళందరిది అయితే నడిచింది, మరి సజ్జల దాకా వెళ్తారు. ఇప్పటి వరకు అయితే కనుక వీళ్ళ పేర్లే ఉన్నాయి, దేవినేని అవినాష్ వీళ్ళందరి, వీళ్ళ ద్వారా ఏమైనా చెప్తారా ఏంటనేది చూడాలి. అంటే ముందు నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, అప్రెడ్ని కూడా అరెస్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు అంటే వాళ్ళు ముందస్తు బెయిల్ కూడా రాకపోతే ఇంకా అరెస్ట్ లేనా? ఖచ్చితంగా అరెస్ట్ అంటే సుప్రీంకి ఏదో వెళ్ళారు అని అంటున్నారు. వాళ్ళు ట్రై చేస్తుండొచ్చు, సుప్రీం ఇస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే ఒక రాజ్యం చేసిన హింస ఆ రోజున, ప్రభుత్వం చేసిన హింస, ప్రభుత్వం చేసిన హింసని ఎప్పటికీ చర్యలు గనక తీసుకోపోతే ఎట్లా ఉంటది? కాబట్టి చూడాలి. అంటే తప్పు చేశారు, శిక్ష అనుభవించాల్సిందేనా? ఇందులో రాజకీయ కక్ష చూడొచ్చా ఒక రకంగా? ఆ రోజున ప్రతీకార వీళ్ళు చేసింది తప్పు, ఆ తప్పుని కవరప్ చేశారు. తప్పుని ఎల్లకాలం కవరప్ చేయలేరు, ఏనాటికైనా సరే ఒక పనిష్మెంట్ ఉంటది అనేది ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి అది శిక్ష తప్పంటం తప్పు. ఒక పార్టీ కార్యాలయం మీద దాడికి వెళ్ళడం అంటే దందా చేయటం, నువ్వు ఆ దందాకి శిక్ష పడదు అనేటటువంటిది ఆ రోజు నిరూపించు, పడుతుందని వాళ్ళు నిరూపిస్తున్నారు, తప్పేం లేదు. పార్టీకి భారీ దెబ్బేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దీని నుంచి కోలుకోవడం? అంటే ఇప్పటికే అధికారం కోల్పోయారు, 11 సీట్లకే పరిమితం అయ్యారు, ఉన్న వాళ్ళు జంప్ అయిపోతున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ అరెస్టులు అంటే ఒక ఊహించిన దెబ్బ అనేది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే పార్టీ ఏమైనా దెబ్బతిందా? కానీ అప్పుడు ఎంత ఈ స్థాయిలో ఏం లేదు కదా, కనీసం 22 మంది అయినా ఉన్నారు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా ఒకటే, ఇప్పుడు జగన్ ఆ లెక్కన ఒక్కడితోనే ఉన్నాడు. బేసిక్గా పార్టీ బాగుపడటం నాశనం అవ్వడం అనేది నలుగురిని అరెస్ట్ చేస్తే అయ్యేటట్టయితే చంద్రబాబు పార్టీలో ఉన్నప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఏమైపోయింది? వాటికి దీనికి పార్టీ బలహీనం అయిపోద్ది కదా, నాయకులందరూ చంద్రబాబు గారి హయాంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? రవీంద్రని అరెస్ట్ చేస్తాను, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తాను, చంద్రబాబుని అరెస్ట్ చేస్తాను, వీక్ అయింది. ఇప్పుడు ఇందులో ఇవాళ బలము ఇదేదో కాంప్లాన్ బూస్ట్ ఏముండవు. ఇప్పుడు జరిగేదంతా ఒక యాక్టివిటీ, రేపు పొద్దున మళ్ళీ రివర్స్ అనేది కామన్ గా ఉంటది సహజంగా. దానివల్ల బలహీన పడడం ఎప్పుడు ఉండదు. జగన్మోహన్ రెడ్డి లాంటి మొండోడికి అట్లాంటి ఏం పెద్ద ఇష్యూ కాదు. ఇలా మళ్ళీ బయటికి తీసుకొచ్చేందుకు 4 రోజులు పోతే బెయిల్ ఇస్తారేం, శాశ్వతంగా ఉంచారు కదా జైళ్ళలో, అవి కామన్ గా జరిగిపోతుంది. దీంతో పార్టీ ఖాళీ అయిపోవడం, పార్టీ కంప్లీట్ గా ఇంకా అవన్నీ జోకులుగా ఉంటాయి. అంటే ఇదంతా దానికే కుట్ర అనేది. రైట్, చూద్దాం. మొత్తానికి బెజవాడ అయితే ఒక్కసారిగా ఈ జల ప్రళయంతో అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు కోలుకుంటోంది. ఒక రకంగా సహాయ చర్యలు కానివ్వండి, ఇంకో రకంగా మరి కేంద్రం కూడా దీని మీద ఎలాంటి విపత్తు ప్రకటిస్తుంది అనేది ఇక్కడ కీలకం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని భయపెట్టేందుకో లేదంటే వైసీపీ నాయకులు అరెస్టు పర్వం తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గానే కొనసాగిస్తుంది. దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది, భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.